క్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. అందరు కూడా బాగున్నారా? మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని ప్రభు పేరిట నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు మనము వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో అందరినీ బలపరచండి, ఆత్మీయంగా ఉండడానికి సహాయం చేయండి, హృదయాలను తెరవండి, వాక్యానుసారంగా జీవించే మనసును ప్రసాదించండి. ప్రార్థనను నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి నేను వందనాలు తెలియపరుస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సేవకులకు, సంఘ పెద్దలకు, చేరి వచ్చినటువంటి మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను అనుకోలేదు ఏంటి అంటే కొన్ని సిఎస్ఐ సంఘాల్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇస్తారు, కానీ ఇలా వీడియో రికార్డ్ చేయడానికి వాళ్ళు అవకాశం ఇవ్వరు. కానీ నాకు మీరు, అదేవిధంగా సంఘ కాపరి గారుగా ఉన్నటువంటి అయ్య గారు, సంఘ పెద్దలుగా ఉన్నటువంటి మీరు అందరు నాకు సహకరించి నేను పెట్టుకుంటాను, ఈ యొక్క వీడియో మా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని చెప్పగానే సంతోషించి మీరు పెట్టుకోమన్నారు. అందరూ బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నేను ఈరోజు సంతోషించవలసినటువంటి విషయము ఏంటంటే, మరొక్కసారి దేవుడు నాకు ఒక దినాన్ని, వారాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి నేను స్తోత్రములు తెలియపరుస్తూ, వాక్యంలో నుంచి దేవుడు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడతాడు అనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. మొదటిగా కీర్తనలు 121వ కీర్తన మొదటి నుంచి 2 వచనాలు మీరు చూసే ప్రయత్నం చేద్దాం మనము. కీర్తనలు 121వ కీర్తన మొదటి 2 వచనాలు ఎవరైనా ఒకరు చదువుతారండి? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. అనేక సార్లు మీరు ఈ వాక్యాన్ని చదివి ఉంటారు, అనేక సార్లు ఈ వాక్యాన్ని మీరు తెలుసుకుని ఉంటారు, అనేక సార్లు ఈ వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తులుగా, లేదా బోధించబడుతున్నటువంటి వాక్యాన్ని విన్నటువంటి వ్యక్తులుగా మీరు ఈరోజు చూస్తూ ఉండవచ్చు, లేదా విని ఉండవచ్చు. అయితే ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మరొకసారి ఏం మాట్లాడతాడు అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అంటున్నాడు. అంటే కొండల తట్టు ఆయన కనులెత్తుచున్నాడు. ఎందుకు ఆయన కొండల తట్టు కనులెత్తుచున్నాడు అంటే, ఆయనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అంటే, దేవుడికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడికా? కాదు కదా. దావీదుకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాలు ఇక్కడ మనము స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దావీదు ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. దావీదు ఇశ్రాయేలుల ప్రజలను పరిపాలిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నాడు. దేవునిలో బలంగా, దేవునినే నమ్ముకుంటూ, దేవునినే అంటిపెట్టుకొని ఒక రాజుగా ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గర అనేక మంది పనిచేసే వాళ్ళు, ఆయన దగ్గర అనేక మంది సేవకులు, మంత్రులు, న్యాయాధిపతులు ఉన్నప్పటికీ కూడా, అధిపతులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరి వైపు చూస్తున్నాడంట? దేవుని వైపు చూస్తున్నాడు. ఎందుకు రాజుగా ఉన్నటువంటి దావీదు దేవుని వైపు చూడాలి? సేవకుల వైపు అంటే సైనికుల వైపు ఎందుకు చూడలేదు? మనుషుల వైపు ఎందుకు చూడలేదు? తన తోబుట్టుల వైపు ఎందుకు చూడలేదు? కుటుంబం వైపు ఎందుకు చూడలేదు? ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు నాకు మనకు ఏం తెలియపరుస్తున్నాడంటే, మనము కూడా అనేక సార్లు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసేవారిగా, అదేవిధంగా మన స్నేహితుల వైపు చూసేవారిగా, బంధువుల వైపు చూసేవారిగా, రాజకీయ నాయకుల వైపు చూసేవారిగా, ఆత్మీయుల వైపు చూసేవారిగా, నాకు తెలిసినటువంటి వ్యక్తి వైపు చూసేవారిగా ఉండి ఉంటారు. లేరా మన మధ్యన అలాంటి వాళ్ళు? ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకులు, ఇబ్బందులు నాకు ఎదురైనప్పటికీ నేను దేవుని వైపు చూస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మధ్య? నేను దేవుని వైపు ప్రతిరోజు చూస్తాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మధ్య? అంటే నువ్వు అప్పుడప్పుడు దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉండొచ్చు, వారానికి ఒకసారి దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉండొచ్చు. అయితే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, కొండల తట్టు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు.
కొండల వైపు ఎందుకు ఆయన చూస్తున్నాడు? కొండలు అంటే మనకు కనిపించే కొండలు కాదండి. కొండలు అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేది అక్కడ. దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు అనే విషయాన్ని తెలియపరిచాడు దావీదు. అంటే ఇక్కడ నీకు, నాకు, మనకు దావీదు ఏం తెలియపరుస్తున్నాడంటే, మనుషుల వైపు మీరు చూడొద్దండి అంటున్నాడు. స్పష్టంగా చెప్పాలి అంటే. మరి మొదటిగా ఎవరి వైపు చూడొద్దన్నాడు దావీదు? మనుషుల వైపు చూడొద్దండి. ఎందుకు దేవుడు మనుషుల వైపు చూడొద్దు అంటున్నాడు? ఎందుకు దావీదు మనుషుల వైపు చూడొద్దు అంటున్నారు అంటే, మనుషులను నిన్ను మోసం చేసేవారిగా ఉంటారు. మనుషులు నిన్ను కిందకు పడిపోయే వ్యక్తిగా, అంటే కింద పడిపోయి నిన్ను నాశనము చేసే వ్యక్తులుగా ఎవరుంటారు అంటే మనుషులుంటారు. కాబట్టి మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. జీవము కలిగినటువంటి దేవుని వైపు ఎవరైతే చూస్తారో, ఏ కుటుంబం అయితే చూస్తుందో, ఏ ఆత్మీయుడైతే చూస్తాడో, ఏ ఆత్మీయులైతే దేవుని పైనే ఆధారపడి జీవిస్తారో, అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గునుందరు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా అవమానాల పాలు కారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బాధలో, లేదా వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో, వాళ్ళ యొక్క కష్టంలో, వాళ్ళ యొక్క నష్టంలో, వాళ్ళ యొక్క ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము, బాధలో వాళ్ళు ఎక్కడ ఉండరు అంటే దేవుని సన్నిధిలో కాకుండా. అంటే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, దేవుడు నీకు, నాకు, మనకు ఏం తెలియపరుస్తున్నాడు అంటే దేవుని వైపు చూడాలి. అంటే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఉన్నారా దేవుని వైపు చూడకుండా, దేవుని ప్రసన్నత వైపు చూడకుండా, దేవుని యొక్క సహాయం కోరకుండా జీవించే వాళ్ళు, అలా బ్రతికే వాళ్ళు, అలా బ్రతికి జీవించే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే దావీదు అంటున్నాడు, నేను రాజుగా ఉన్నాను, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాను, దేశాన్ని పరిపాలన చేస్తున్నాను, నేనే ఎవరి వైపు చూస్తున్నాను? దేవుని వైపు చూస్తున్నాను. మరి నువ్వు ఈరోజు నీ కుటుంబము, నీ ఆధ్యాత్మిక జీవితము ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపు చూస్తుందా? మనుషుల వైపు చూస్తున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను, నాకు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, దేవుని వైపు చూడాలి. ఎందుకయ్యా దేవుని వైపు చూడాలి అంటే, 2వ వచనంలో అంటాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎవరి వల్ల సహాయం అంట? దేవుని వల్ల సహాయం అంట. ఎవరికి? దావీదుకు. ఇప్పుడు దావీదుకు దేవుని వల్ల సహాయము కలిగినట్లయితే, దేవుని వైపు ఆ వ్యక్తి చూసినట్లయితే, ఈ రోజు మీరంతా ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నారు? మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నారు. వాస్తవమా కాదా? నిజమా కాదా? అంటే ఈ రోజు మీరు మనుషుల సహాయాన్ని మీరు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మనుషుల సహాయం మనకు అవసరం లేదు. మీరు వింటున్నటువంటిది నిజమే. మనుషుల సహాయం మనకు అవసరం లేదు. మనుషుల సహాయం నీకు అవసరం లేదు. మరొకసారి చెప్తున్నా, ఎందుకయ్యా మనుషుల సహాయం నీకు అవసరం లేదంటే, నీ పని ఉన్నంత వరకు మనిషి వాడుకుంటాడు, పని అయిపోయిన వెంటనే నేను పట్టించుకోడు. అర్థమైందో లేదు ఈ పాయింట్? నీ పని ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటాడు, ముందు పెడతాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు, తర్వాత నువ్వే అన్ని అంటాడు. ఎప్పుడైతే వాడితో నీ పని అయిపోతుందో నిన్ను పక్కన పెట్టేస్తాడు. ఈ అనుభవం నా జీవితంలో జరిగింది. ఈ అనుభవం గుండా నన్ను దేవుడు తీసుకువెళ్ళాడు. ఈ అనుభవం గుండా దేవుడు నాకు కొన్ని పాఠాలు నేర్పించాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాను. మనుషులను వెంబడించొద్దు. మనుషుల వైపు మీరు చూడొద్దండి. దేవుని వైపు చూడండి. ఎప్పుడైతే దేవుని వైపు చూడడం నేను ప్రారంభించానో, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుడు వైపు చూడడం ప్రారంభించానో, అనేక చోట్ల నన్ను దేవుడు పంపిస్తున్నాడు. దేవుని వైపు చూడడం ఎప్పుడైతే నేను మొదలెట్టానో, అప్పటి వరకు చాలా మంది నన్ను అణగద్రొక్కాలి, వాక్యం ఇవ్వకుండా చేయాలి, వాక్యము మందిరంలో రాకుండా చేయాలి అనుకున్నటువంటి వాడికి గుణపాఠంగా దేవుడు నన్ను ఈ రోజు నిలబెట్టాడు. నేను గర్వంగా చెప్పగలను. ఎప్పుడు మనుషుల వైపు నేను చూసినప్పుడు వాళ్ళకు అనుగుణంగా వాక్యం చెప్పాలి. మనుషుల వైపు నేను ఉన్నప్పుడు వాళ్ళ మనసును నొప్పించుకోకుండా చూడాలి. మనుషుల వైపు నేను ఉన్నప్పుడు వాళ్ళు బాధపడకుండా చూడాలి. మనుషుల వైపు నేను చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేదా ఇంకొకసారి వాక్యం ఇవ్వకుండా చేస్తారేమో అనే విధంగా ఉంది నా జీవితం ఒకప్పుడు. ఎప్పుడైతే దేవుని వైపు చూశానో, దేవుని వైపు చూడగానే దేవుడు నాకు నేర్పించినటువంటివి కొన్ని నా కళ్ళ ముందు తీసుకువచ్చినటువంటి విషయాలు ఏంటంటే, నా వైపు చూడు నువ్వు, నేను
గొప్ప ఆశీర్వాదకరంగా నేను మారుస్తా. నా వైపు చూడు, కొన్ని ప్రాంతములకు నిన్ను పంపిస్తా. నా వైపు నువ్వు చూడు, వాళ్ళ మీద ఆధారపడి ఎవరు వాళ్ళు వీళ్ళు వాక్యం ఇస్తారనేది కాదు, కానీ నేను పలానా ప్రాంతానికి, నేను పలానా ఊరికి, నేను పలానా మందిరానికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు అని దేవుడు చెప్పినప్పుడు ఈ రోజు దేవుడు ఈ మందిరానికి నన్ను నడిపించాడు. చూశారా నా గొప్పతనం అంటారా? లేదా నేను ఎవరికైనా తెలుసా అండి? తెలుసా? లేదు కదా. మీకెవరికి తెలీదు. అయినా మీరెవరో నాకు తెలీదు. అయినా దేవుడు ఏం చేశాడు? వాక్యం చెప్తాను అంటే మీరు అవకాశం ఇవ్వలేదా? ఇచ్చారా లేదా? ఆ? అంటే కొన్నిసార్లు కొన్ని సంఘాలను చూసినప్పుడు బాధేస్తుంది, బాధ కలుగుతుంది నాకు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు అంటే, నాకు సహాయము, సహాయము మనుషుల నుంచి కాదు, రాజకీయ నాయకుల నుంచి కాదు, పెద్ద వ్యక్తుల నుంచి కాదు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి కాదు, తెలిసినటువంటి వ్యక్తి నుంచి కాదు, ఊరిలో పలుకుబడినటువంటి వ్యక్తి నుంచి కాదు, సహాయము నీకు నాకు రావాల్సింది జీవము కలిగినటువంటి దేవుని నుంచి సహాయం రావాలి. దేవుని నుంచి సహాయం రావాలి. ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ధైర్యంగా నీ గుండెల మీద చేతులు వేసి చెప్పగలవా? నాకు యెహోవా నుంచి సహాయం వస్తుంది. నాకు సహాయకుడు దేవుడు, మనుషులు కాదు. నాకు సహాయకుడు దేవుడు, సంఘ కాపరి కాదు. నాకు సహాయకుడు దేవుడు, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు కాదు. నాకు సహాయకుడు దేవుడు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కాదు. నాకు సహాయకుడు ఆ జీవం కలిగినటువంటి దేవుడు అని చెప్పగలిగే దమ్ము మనకుందంటారా? ధైర్యం మనకుందా? సాక్ష్యం మనకుందా? ఆధ్యాత్మిక జీవితం మనకుందా? అడుగుతున్నా ఈరోజు, ప్రశ్నిస్తున్నా ఈరోజు. ఒకవేళ బలహీన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ మనుషుల వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటాడు, మనుషుల వైపు చూసింది చాలు, వ్యక్తుల వైపు చూసింది చాలు. ఎవరు సహాయము వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు. కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, ఆర్థిక స్థితిలో ఉన్నాను, నా స్థితిగతి బాగలేదు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు అని మనుషుల వైపు చూసినటువంటి రోజులు చాలు. పరిశుద్ధాత్ముడు ఈ రోజు చెప్తున్నాడు, ఇన్ని రోజులు చూసినప్పటికీ కూడా ఎక్కడ కూడా నీకు సహాయం దొరకలేదు కదూ, ఎటువైపు నుంచి కూడా నీకు సహాయం రాలేదు కాదు. అలా రాలేదు, సహాయం నువ్వు చూడలేదు కాబట్టి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు, జీవం కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడు అంటున్నాడు. చూడు అంటున్నాడు. ఈ రోజు ఈ వాక్యాన్ని విని దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉంటావా? ఈ రోజు ఈ వాక్యాన్ని, ఈ మాటలను విని దేవుని వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటావా? అలా దేవుని వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని వైపు చూసే వ్యక్తిగా నువ్వు దేవుని వైపు చూస్తున్నటువంటి వ్యక్తిగా కనిపించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీకు నాకు ఉన్నటువంటి దాన్ని బట్టి సహాయకుడిగా, నిన్నే సహాయం చేసే వ్యక్తిగా మారుస్తాడు. ఈ మాటలు నువ్వు నమ్మగలవా? ఈ వాక్యం నువ్వు నమ్మగలవా? అలా నమ్మినట్లయితే, ఈ మాటలను, ఈ వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే, దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అనే వాస్తవాన్ని, అనే సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే ఎంత మేలు, ఎంత సంతోషము. కాబట్టి మొదటిగా దేవుడు అంటున్నాడు, నేను మనుషుల వైపు కాదు, నేను వ్యక్తుల వైపు కాదు, నాకు సహాయం చేసినటువంటి వ్యక్తుల వైపు కాదు, కానీ దేవుని వైపు చూస్తాను. ఎందుకని? సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి సహాయం వస్తుంది, మనుషుల నుంచి కాదు. మనుషుల నుంచి కాదు. మనుషుల నుంచి ఎప్పటికి కూడా నీకు సహాయం రాదు. నువ్వు అవసరం ఉన్నంత వరకు, మరలా చెప్తున్నా, అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటారు. అవసరము తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో తెలియదంటారు. అయితే నేను ప్రకటిస్తున్నటువంటి ఈ జీవం కలిగినటువంటి దేవుడు నీకు అవసరత ఉన్నా లేకపోయినా, నువ్వు ఆయన వైపు చూసే బిడ్డగా ఉంటే, ఆయన వైపు చూసే కుటుంబంగా ఉంటే నీకు ఆశీర్వాదము, ఆశీర్వాదము. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆయన వైపు నువ్వు చూడాలి. ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తామో, ఎప్పుడు చూస్తామో దేవుని వైపు చెప్పగలరు ఎవరైనా? ఎప్పుడు చూస్తాం మనం దేవుని వైపు అంటే, ఆయనను వెంబడించే సమయంలో చూస్తాం ఆయన వైపు. ఎవరిని వెంబడించే? దేవుణ్ణి వెంబడించే. అందుకే మరొక మాటను చూసే ప్రయత్నం చేద్దాం మనము. లూకా రాసినటువంటి సువార్త, లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త, క్షమించాలి, లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుతారండి. దేవుడు అక్కడ మనకు కొన్ని విషయాలు తెలియపరచాలి అనుకున్నాడు. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గొప్ప జన సమూహమును
ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించిరి. ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తును వెంబడించారు. యేసుక్రీస్తును ఎవరు వెంబడించారు? గొప్ప జనసమూహము, స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, జనసమూహము కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరిను, ఆయనను వెంబడించారంటే యేసుక్రీస్తును వెంబడించారు. ఈరోజు నువ్వు నేను ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తును వెంబడించాలి. అయితే మనం ఎవరిని వెంబడిస్తున్నాము? లోకంలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లను వెంబడిస్తున్నాము. లోకంలో ఉన్నటువంటి మత మతోన్మాదువులను వెంబడిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి సేవకులను వెంబడిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి న్యాయ న్యాయాధిపతులను వెంబడిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి యాక్టర్స్ను వెంబడిస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి ధనవంతులను వెంబడిస్తున్నారు. పేరు ప్రాఖ్యాత కలిగినటువంటి వ్యక్తులను వెంబడిస్తున్నారు. అయితే ఈరోజు నువ్వు నీ కుటుంబము, ఈరోజు నువ్వు నీ సంఘము, ఈరోజు మనం అందరం కూడా ఎవరిని వెంబడించాలంటే జీవము కలిగినటువంటి దేవుణ్ణి వెంబడించాలి. మరొకసారి ప్రశ్న వేసుకుందాం. యవనస్తులు, మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? స్త్రీలు, మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని వెంబడిస్తున్నాను? నేను ఎవరిని వెంబడిస్తున్నాను? ఈరోజు ఆలోచన చేయాలి నువ్వు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్నావా? జీవము లేనటువంటి మనుషులను వెంబడిస్తున్నావా? జీవము కలిగినటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్నావా? పాపము చేసే మనుషులను వెంబడిస్తున్నావా? జీవము కలిగినటువంటి దేవుని వెంబడిస్తున్నావా? లోకంలో అన్యాయంలో, వ్యభిచారంలో పడిపోయినటువంటి మనుషులను వెంబడిస్తున్నావా? ఎవరిని వెంబడిస్తున్నావు? అందుకే కొంతమంది అంటూ ఉంటారు, బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటుంది, నీ గురి దేవుడై ఉండాలి, నీ గమ్యము పరలోకమై ఉండాలి. మరి నీ గురి దేవుడు, నీ గమ్యము పరలోకమై ఉండాలి అన్నప్పుడు ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఆలోచన చేయి ఒకసారి. ఎవరిని వెంబడిస్తున్నాము? నా హీరో ఎవరు? నీ హీరో ఎవరు? అంటే మరి మీరు హీరో అనగానే సినిమాలలో నటించే మరి వాళ్ళు అనుకున్నారు హీరో అంటే. అంతే కదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఆదివారం రోజున స్టేటస్ పెడతారండి. దేవుని వాక్యంది పెడతారు. సోమవారం నుంచి శనివారం వరకు ఎవరుంటారు? యాక్టర్సే ఉంటారు. ఎవరుంటారు? సినిమా పాటలే ఉంటాయి. ఎవరుంటారు? ఏవైనా సినిమా వల్గర్‌గా ఉన్నటువంటి డైలాగులు ఉంటాయి. ఎవరుంటారు? అంటే లోకానికి సంబంధించింది ఉంటది. చాలా మందిని నేను చూస్తూ ఉంటా కొన్ని స్టేటస్‌లు వాళ్ళు ఏం పెట్టారా అని. అలా ఆదివారం మాత్రమే భక్తి కొంతమంది. అర్థమైందో లేదో ఈ మాట. అంటే నువ్వు కేవలం ఆదివారం మాత్రమే దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండకూడదు. పండగలకు ఒకటే దేవుణ్ణి వెంబడించే వ్యక్తులుగా ఉండకూడదు. శుభకార్యాలకు ఒకటే దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండకూడదు. లేదా నీ ఇంట్లో ఏదైనా ఒక కార్యము జరుగుతుందంటే దాని కొరకే దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? అంటే ప్రతిరోజు దేవుణ్ణి వెంబడించే వ్యక్తులు కావాలి. కేవలము ఆదివారము, కేవలము పండుగలు, కేవలము కార్యాలు, కేవలము శుభకార్యాలకు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కాదు నాకు కావాల్సింది అంటాడు దేవుడు. ప్రతిరోజు దేవుణ్ణి వెంబడించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, ప్రతిరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? అర్థమైందో లేదో ఈ మాట. ప్రతిరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? ప్రతిరోజు దేవుణ్ణి వెంబడించలేకుండా జీవిస్తున్నావా? నువ్వే నువ్వే అర్థం చేసుకో ఒకసారి. నువ్వే పరిశీలన చేసుకో ఒకసారి. ఈరోజు నేను దేవుని వెంబడిస్తున్నానా? మనుషులను వెంబడిస్తున్నానా? దేవుని వెంబడిస్తున్నానా? లోక సంప్రదాయాలను వెంబడిస్తున్నానా? దేవుని వెంబడిస్తున్నానా? లోకంలో ఉన్నటువంటి కట్టుబాటులను వెంబడిస్తున్నానా? దేవుని వెంబడిస్తున్నానా? లేదా పారంపర్యంగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని వెంబడిస్తున్నానా? దేన్ని వెంబడిస్తున్నావు? ఈరోజు చాలా సంఘాలను చూసినప్పుడు దేవుణ్ణి వెంబడించే వ్యక్తులుగా ఎవరు తయారు చేయలేదండి. ఎవరు తయారు చేయలేదు. ఎంతమంది గుండెల మీద యవ్వనస్తులు ధైర్యంగా చెప్పగలరు చేయి వేసుకొని, నేను యవ్వనంలో ఉన్నాను, నేను దేవుని గురించి తెలుసుకున్నప్పటి నుంచి దేవుణ్ణే వెంబడిస్తాను కానీ ఇప్పటి వరకు నాకు తెలిసినప్పటి నుంచి మనుషులను ఎప్పుడు కూడా వెంబడించలేదు అన్న వాళ్ళు ఒక్కరుంటే చేతులు లేపుతారా? అలాంటి వాళ్ళు ఎవరైనా? ఒక్కరు ఒక్కరు ఒకటి, ఇంకా రెండు, ఇంకా మూడు. రైట్, చాలండి. చాలు. ఈరోజు ఇక్కడికి వచ్చి వాక్యాన్ని చెప్పాను, మీకు వినిపిస్తున్నానంటే చాలు. ఎప్పుడైతే వీళ్ళు చేతులు ఎత్తినటువంటి వాళ్ళు ఇంకా చేయలు, కొంతమంది చేతులు ఎత్తలేదు. ఎందుకు ఎత్తలేదంటే కొంతమందికి సిగ్గు అనుకుంటా.
కొంతమందికి సిగ్గు చేతులు ఎత్తలేదు. మీరు చేతులు ఎత్తినటువంటి వాళ్ళకి తెలియపరుస్తున్న సిస్టర్స్, అదేవిధంగా బ్రదర్స్, మీకేం తెలియపరుస్తున్నానంటే, మీకు ఊహ తెలిసినప్పటి నుంచి, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటి నుంచి, ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు నాకు చేతులెత్తి చూపించారో దేవుడు చూశాడు కాబట్టి, ఇదే సాక్ష్యాన్ని కంటిన్యూగా కాపాడుకోండి. నీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ దేవుణ్ణి వెంబడించరు, కానీ నువ్వు వెంబడించాలి. నీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ మందిరానికి రారు, కానీ నువ్వు రావాలి. నీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ప్రార్థన చేయరు, కానీ నువ్వు చేయాలి. నీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించరు, కానీ నువ్వు ఆరాధించాలి. నీ ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ దేవుని మీద ఆధారపడరు, కానీ నువ్వు ఆధారపడాలి. నీ ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ కూడా దేవుని దగ్గరకు రారు, కానీ నువ్వు రావాలి. అలా ఉండాలి నువ్వు. దేవుడు అదే కోరుకునేది, దేవుడు అదే ఆశించేది, దేవుడు అదే మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. కాబట్టి ఈ రెండవదిగా దేవుడు ఏమంటాడంటే, ఆయనను వెంబడించాలి. గొప్ప జనసమూహము యేసును వెంబడిస్తున్నారండి, యేసును వెంబడిస్తున్నారు. స్త్రీలు యేసును వెంబడిస్తున్నారు. ఈరోజు అనేక మంది స్త్రీలు రాత్రి 7 అయిందంటే 9 గంటల వరకు ఎవరిని వెంబడిస్తారమ్మా? సీరియల్ని వెంబడిస్తారు కొంతమంది. ఉన్నారా మన మధ్య? అనేక సంఘాల్లో చూశానండి నేను. ఇక్కడ మాత్రం బాగానే కూర్చుంటాం, కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఏముండాలి మనకు? సీరియల్ ఉండాలి. ఒకప్పుడు పెద్దలు చూసేవాళ్ళంట సీరియల్. పెద్దలు అంటే వయసు అయిపోయినటువంటి వాళ్ళు. వయసు అయిపోయినటువంటి పెద్దవాళ్ళు చూసేవాళ్ళంట. తర్వాత రాను రాను పెద్దలతో కుటుంబం చూస్తున్నారంట. తర్వాత ఇంట్లో కొత్తగా వచ్చింటారు కదండి కోడళ్ళు లేదా అల్లండ్లు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా చూసేవాళ్ళంట. ఇప్పుడు అందరికి ఏమైపోయిందప్పంటే, ఈ సీరియల్ చూస్తూ చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ సీరియల్ చూసినప్పుడే కోడలు అనుకుంటది, నా అత్తను ఏం చేయాలా? ఈ విధంగా ఆడించాలి. ఒకవేళ అత్త చూసినట్లయితే కోడల గురించి అనుకుంటది, నేనేం చేయాలి? నా కోడల్ని ఈ విధంగా ఆటించాలి. ఒకవేళ వేరే వాళ్ళు ఏమైనా చూసినట్లయితే దాంట్లో ఏమైనా మంచి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. మంచి ఉంటుందా? మంచి ఉండదు. నీ కాపురాన్ని నిలబెట్టేది ఏదైనా ఉంటుందా? నీ కుటుంబాన్ని కట్టేది ఏదైనా ఉంటుందా? నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచేది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు కదండి. మరి ఏది లేని దాన్ని నేను ఎలా వెంబడిస్తున్నావు? సాయంత్రం 7 అయితే సీరియల్ ఉండాలి, కానీ దేవుడు వద్దు, దేవుని వాక్యం వద్దు. లేరా మన మధ్య అలాంటి వాళ్ళు? ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటాడు, ఏమంటున్నాడంటే, దేవుణ్ణి వెంబడించు, నన్ను కూడా వద్దు, మన సంఘ కాపరిని కూడా వద్దు, దేవుణ్ణి వెంబడించు, దేవుణ్ణి వెంబడించు. అలా దేవుణ్ణి వెంబడించే దాంట్లో కొన్ని శోధనలు వస్తాయి. నువ్వు కుమిలిపోతావు, నువ్వు కృంగిపోతావు, నువ్వు క్రూల పడిపోతావు. నువ్వు పైనికి రాకుండా చేసే విధంగా సాతాను పలుమార్లు నీ చుట్టుపక్కల ఉండే మనుషుల నుంచి నీకేం చేస్తాడంటే రెచ్చగొట్టే విధంగా చేస్తాడు. ఎందుకని? నువ్వు దేవుడు వెంబడిస్తున్నావు కాబట్టి దేవుని నుంచి దూరం అయిపోవాలా? దేవుణ్ణి వెంబడిస్తున్నావు కాబట్టి దేవుని నుంచి దూరం అయిపోవాలా? ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో? నువ్వు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, భక్తి పరంగా ఉన్నావు, ప్రార్థన పరంగా ఉన్నావు, ఏ స్వార్థము లేనటువంటి వ్యక్తిగా ఉన్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, క్రమంగా బైబిల్ చదువుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, అనేక మందిని దేవుని వైపు నడిపించావు. అయినప్పటికీ కూడా నీకే కష్టాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా నీకే ఆరోగ్యం లేనటువంటి స్థితిలో ఉన్నావు. నీకే అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి చింత, అనేకమైనటువంటి శోధన, అనేకమైనటువంటి నిందలు, అవమానాలు వెళ్తున్నటువంటి వారు, కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు అంటాడు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు నిందలు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు అవమానము, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నిన్ను తక్కువ చేస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు విలువ లేకుండా చేస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు గౌరవం లేకుండా చేస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు పేరు ప్రఖ్యాతులు లేకుండా చేస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి లాభము లేకుండా చేస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి ఆశీర్వాదం లేకుండా చేస్తున్నారు, నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నీకు మంచి ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మంచి వ్యక్తిగా ఎదగకుండా చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బాధపడవలసినటువంటి అవసరత లేదు, కృంగిపోవలసినటువంటి అవసరత లేదు, క్రూల పడిపోవలసినటువంటి అవసరత లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి కొన్ని రోజులే. అర్థమైందో లేదో ఈ మాట? కొన్ని రోజులే. నీవు కలిగినటువంటి బాధలు, నువ్వు కలిగినటువంటి దుఃఖము, నువ్వు కలిగినటువంటి శోధన, నువ్వు కలిగినటువంటి ఇబ్బందులు, నువ్వు కలిగినటువంటి ఆర్థిక వనరులు, ఇవన్నీ కూడా కొన్ని రోజులే. మంచి రోజులు నీకు రాబోతున్నాయి. ఎందుకు మంచి రోజులు రాబోతున్నాయి? నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉంటున్నావు కాబట్టి, దేవుణ్ణి అనుసరించే వ్యక్తిగా ఉంటున్నావు కాబట్టి, దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి, దేవుణ్ణి అనుసరించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి మంచి రోజులు నీకు వస్తున్నాయి. నువ్వు అనుకోవద్దు, నేను దేవుడిని వెంబడిస్తున్నానండి, నాకే ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఒకటి మీద ఒకటి నిందలు, అవమానాలు, బాధలు అని నువ్వు బాధపడద్దు. దేవుడు అంటాడు, బాధపడద్దు, బాధపడద్దు.
నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి సాతాను మనుషులు నేను ఆ విధంగా తయారు చేస్తున్నాను. అనేక సార్లు అనేక చోట్ల నుంచి దాడి నీకు చేయొచ్చు, కానీ నీకు ఏ హాని కూడా చేయడు, ఏ ఒక్కరు కూడా చేయడు. అందుకే నా నమ్మకము, అందుకే నా ధైర్యము, అందుకే నా విశ్వాసము ఎవరంటే నేను దేవుణ్ణి వెంబడిస్తాను. మనుషులు వెంబడించే వ్యక్తిని నేను కాదు. చాలా మంది రాజీ పడతారు, కానీ నేను రాజీ పడను. అర్థమైందో లేదా ఈ మాట? చాలా మంది రాజీ పడి మనుషులను వెంబడిస్తారు, అయితే నేను రాజీ పడను. నాకు ఆయుష్నిచ్చినటువంటి దేవుడు, నాకు ఊపిరినిచ్చినటువంటి దేవుడు, నాకు ఆయుష్ను, ఊపిరిని, నాకు ధనాన్ని, సౌఖ్యాన్ని, ఖ్యాతిని, పేరునిచ్చినటువంటి దేవుణ్ణి నేను ఏం చేస్తాను? వెంబడిస్తాను. అందుకే భక్తుడైనటువంటి పేతురు ఒక మాట చక్కగా అంటాడండి. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఆ మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే, అక్కడ యేసుక్రీస్తు గురించి ఒక మాట తెలియపరుస్తూ, ఆయన శ్రమపడి, ఆయన కష్టాలు పొంది, ఆయన అవమానించబడి, ఆయన కొట్టి కొరడాలతో గాయపరచబడి అన్ని చేసినప్పటికీ కూడా మీకు మాదిరి ఉంచిపోయాను. ఎవరికి మాదిరి ఉంచిపోయాడంట? మన అందరికి మాదిరి ఉంచిపోయాడు. మన అందరికి మాదిరి ఎవరు? అర్థమైందో లేదు ఈ పాయింట్? మనకు అందరికి మాదిరి ఎవరు? మన దేవుడు. మనము ఆరాధించే యేసుక్రీస్తు, ఆయన మనకు మాదిరి. ఈరోజు నా జీవితంలో నాకు మాదిరిగా, ఎవరి మాదిరిగా నువ్వు జీవించాలి, ఎవరి మాదిరిగా నువ్వు బ్రతకాలి, ఎవరి మాదిరిగా నువ్వు మాట్లాడాలి, నీకు మాదిరి ఎవరు అంటే కొంతమంది అంటుంటారు, మా నాన్న అండి నాకు మాదిరి, నా తల్లి అండి నాకు మాదిరి, నా స్నేహితుడు అండి నాకు మాదిరి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తు నీకు నాకు మాదిరిగా ఉండాలి అంటాడు. యేసుక్రీస్తు నీకు నాకు మాదిరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆయన అడుగు జాడలయందు, ఎవరి అడుగు జాడలయందు? ఆయన అడుగు జాడలయందు. మరి అలా యేసుక్రీస్తు మాదిరిగా పెట్టుకున్నారు, దేవుణ్ణి మాదిరిగా పెట్టుకున్నారు. తర్వాత కొంతమంది ఆయన అడుగు జాడల్లో నడిచారంట. ఎవరి అడుగు జాడల్లో నడిచారు? దేవుని అడుగు జాడల్లో నడిచినారు. అర్థమైందో లేదు ఈ పాయింట్? ఒకసారి ఆ పాయింట్ని చూద్దాం మనము. ఆది కాండము 5వ అధ్యాయము. ఎవరు నడిచారు ఇంతకీ? దేవుని అడుగు జాడల్లో ఎవరు నడిచారు? చూసే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 5వ అధ్యాయము 22 నుంచి, ఆది కాండము 5వ అధ్యాయము 22 నుంచి 23 22 నుంచి, హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎన్ని రోజులంట? 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నేను ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. ఒకవేళ దేవునితో మనము నడవకుండా మనుషులతో నడిచామనుకోండి, వాడు కొన్ని అలవాట్లు నేర్పుతాడు నీకు. ఎప్పుడైతే నువ్వు మనుషులతో నడుస్తావో ఆ మనిషి నీకేం చేస్తాడంటే కొన్ని అలవాట్లు నేర్పుతాడు. ఏం అలవాట్లు? బీడి తాగడము, గుట్క తాగడము, మందు తాగడము, పాన్పరకి వేసుకోవడము, మధు వేసుకోవడము, లేదా అమ్మాయిలను ఏడిపించడము, అబ్బాయిలను ఏడిపించడము, ఒకరిని ప్రేమించే విధంగా చేయడము, ఒకరిని మోసం చేయడము, ఒకరిని ఏడిపించి మోసము చేసి లేవకుండా చేయడము, వాళ్ళ పరువు పోయే విధంగా చేయడము, వాళ్ళను తెల ఎత్తకుండా చేయడము. ఇలా నువ్వు ఒకవేళ మనుషులను గురిగా పెట్టుకొని మనుషుల ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే, నడిచినట్లయితే అది నీకు మంచిది కాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే ఇక్కడ హానోకు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు బైబిల్లో. ఈ వ్యక్తి 300 ఏండ్లు, అంటే తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచెను అని రాయబడలేదు. 300 ఏండ్లు దేవునితో నడుచుచు. దేవునితో నడిస్తే మంచి అలవాట్లు వస్తాయి. దేవునితో నడిస్తే మంచి కట్టుబాటులను కలిగి ఉంటావు. దేవునితో నడిస్తే మంచి వ్యక్తిగా నువ్వు కనిపిస్తావు. దేవునితో నడిస్తే మంచివాడిగా నువ్వు గుర్తింపు పొందుతావు. అలా కాదు, నేను మనుషులతోనే నడుస్తానంటే వాడిలాగా నువ్వు రౌడీ అవుతావు, వాడిలాగా
తల్లిని ప్రేమించడము, లేదా తండ్రిని ప్రేమించడము, భార్యను ప్రేమించడము, భర్తను ప్రేమించడము, ఇంట్లో వాళ్ళను ప్రేమించడము, సంఘాన్ని ప్రేమించడము, అది నీకు తెలియదు. ఎందుకని మనుషులను వెంబడించే కొలది. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావో, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరికి ఎలా బాధ్యతనివ్వాలి, విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, తగ్గించి మాట్లాడాలి, తగ్గించి జీవించాలి అనేది నీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు. దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు. అందుకే ఇక్కడ మనం చూస్తాము 300 ఏండ్లు దేవునితో నడిచాడు ఆయన. ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నేను మనము ఎవరితో నడుస్తున్నాం? త్రాగుబోతులతో నడుస్తున్నాం, వ్యభిచారులతో నడుస్తున్నాం, తాగే వాళ్ళతో, వ్యభిచారులతో, ఈ లోక సంబంధము, లోకము, పాపము, మాలిన్యము అంటుకున్నటువంటి వ్యక్తులతో మనం నడుస్తున్నాం. అయితే దేని వాక్యం ఏమంటుందంటే, నాతో నడవాలి నువ్వు అంటున్నాడు దేవుడు. ఎవరితో నడవాలంట దేవుడు? ఎవరితో నడవాలని అనుకుంటున్నాడు దేవుడు? మనుషులను చూసినప్పుడు నాతో నడవాలి నువ్వు, నీ కుటుంబము నాతో నడవాలి, నువ్వు నాతో నడవాలి, నీ వ్యక్తిగత జీవితం నాతో నడవాలి. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా అనుకోవద్దు, నాతో నడువు. అందుకే కొన్నిసార్లు సాయంత్రం పూట, కొన్నిసార్లు రాత్రులు నేను వాక్యాన్ని చెప్పడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నేను బైక్ మీద ఒక్కడనే వెళ్తాను. ఎందుకో తెలుసా? నాకు ఆధ్యాత్మికంగా కనిపించడం లేదు. అంటే నాకు సహాయం చేసే వ్యక్తిగా, నాకు సపోర్ట్ చేసే వ్యక్తులుగా కనిపించడం లేదు. వాళ్ళంతా కూడా మనుషులను వెంబడిస్తున్నారు, మనుషులు చెప్పినట్లుగా నడుస్తున్నారు. అయితే నా ఆశ ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా నడవాలి. అలాంటి వాళ్ళని పిలుచుకోపోవాలని నేను చూస్తాను, కానీ నాకెవ్వరు కనబడరండి, ఎవరు కనబడరు. కాబట్టి కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు రాత్రి చీకటి 10-10:30 అయినప్పుడు, లేదా 11 అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటారు, సహోదరులు ఏమంటారంటే, అయ్యా మీరు ఒక్కరే వచ్చారు కదండి బ్రదర్, మీరు ఒక్కరే వచ్చారు కదండి, ఎవరైనా ఒకరిని పిలుచుకోరావాలి కదా అంటాడు. అలా పిలుచుకురావాలి అన్నప్పుడు నేను ఏమంటాను అంటే వాళ్ళకి, బ్రదర్ అయితే నేను ఒక్కడనే రాలేదు, మరి ఎంతమంది వచ్చాము? నేను, దేవుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురున్నాం మేము. అంటే నా బండి మీద ఎప్పుడు కూడా నా విశ్వాసము ఏంటంటే నేను ఒక్కడనే కాదు నాకు కనిపించేది. ముందు దేవుడు ఉంటాడు, మధ్యలో నేను ఉంటాను, వెనక పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అర్థమైందో లేదు ఈ పాయింట్? అంటే అంటే వాళ్ళు ఏం చేస్తారు? నన్ను బలపరుస్తారు, నన్ను క్షేమంగా తీసుకువెళ్తారు. నా నమ్మకం, నా విశ్వాసము. నేను మనుషులను వెంట పెట్టుకుని పోను ఎక్కువ సార్లు. ఎందుకని? అక్కడ కొన్ని దేవుని కార్యాలు జరగాలి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడాలి. నేను చెప్తున్నటువంటి మాటల ద్వారా కొంతమందికి గుచ్చబడాలి. అది నా కోరిక, నా ఆశ. దేవుడు నాకు పెట్టినటువంటి ఒక మనసులో పెట్టినటువంటి కొన్ని మాటలు ఏంటంటే గుచ్చబడాలి వాక్యము. అందుకే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము అంటే, 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. 365 ఏండ్లు ఎవరితో నడిచాడు? హానోకు అనే భక్తుడు దేవునితో నడిచాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, నీ వయసు ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి తెలుసుకున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవిస్తున్నావు, కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు. అయితే నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నావు? అర్థమైందో లేదో? ఎన్ని సంవత్సరాలుగా దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నావు అంటే, చాలా మంది దేవునితో నడవడానికి ఇష్టపడరు. అందుకే ఒక బాధాకరమైనటువంటి మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకున్నారంట. ఎందుకయ్యా దేవునితో నడవలేకపోతున్నారు? ఎందుకయ్యా దేవుని వెంబడించలేకపోతున్నారు? ఎందుకయ్యా దేవుని చూడలేకపోతున్నారు అంటే, కొందరు మానుకుంటున్నారు మందిరాన్ని. అర్థమైందో లేదు మాట? ఎందుకు ఒక వ్యక్తి దేవునితో నడవలేకపోతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి దేవుని వైపు చూడలేకపోతున్నాడు అంటే, ఆ వ్యక్తి సరైనటువంటి రీతిలో మందిరంలో కనిపించడం లేదు. ఏదైనా పదవి ఇస్తే మందిరానికి వస్తాడు, ఏదైనా వాక్యం ఇస్తే మందిరానికి వస్తాడు, ఏదైనా ప్రార్థన ఇస్తే మందిరానికి వస్తాడు, ఏదైనా వాడిని గొప్పగా చేస్తే మందిరంలో కనిపిస్తాడు. అంతేగాని వాడిని పట్టించుకోకపోతే వాడు మందిరానికి రాడు. ఈ రోజు సంఘ పెద్దగా ఉన్నాడు కాబట్టి మందిరంలో ఉన్నాడు. అదే సంఘ పెద్ద నుంచి తీసేయండి, వస్తాడా వాడు మందిరానికి? రాడు. ఈ రోజు మీరు పాటలు పాడిస్తున్నారు కాబట్టి వాడు మందిరంలో ఉన్నాడు. పాటలు పాడించుకోకుండా అవకాశాన్ని ఇవ్వండి, వాడు వస్తాడా? రాడు. ఒకవేళ ఈ విధంగా ఆ ఆరాధనను ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు కాబట్టి వస్తున్నాడు. ఆరాధన ఇవ్వకుండా చూడండి, వస్తాడా మందిరానికి? రాడు.
ఈ రోజు లేరా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అనేక మంది ఏదైనా ఒకటి ఇస్తేనే నువ్వు వస్తావు. ఓ పదినో, అధికారమునో, లేదా ఒక పలుకునో, ఒక పేరునో, ఒక ఖ్యాతినో నేను గొప్పగా చెప్పుకుంటేనో నువ్వేం చేస్తావు? మందిరానికి వస్తావు, లేకుంటే రావు. ఎంత సిగ్గుచేటు. మరి వీళ్ళేమి క్రైస్తవులు, మేము గొప్పవాళ్ళు, గొప్ప అధికారం కావాలి, సిగ్గు లేదు ఇలాంటి వాళ్లకు. అంటే ఇక్కడ ఏం చెప్పాను? ఏం మరొకసారి మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా, అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా వాక్యం చెప్పాలి. దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నాను నేను. అంటే కొందరు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు మందిరానికి రాకుండా. ఎందుకు మానుకుంటున్నావు? కారణాలు లేవు, పెద్ద పెద్ద కారణాలు ఏం లేవు, చిన్న కారణాలండి. ఎందుకు ఈరోజు మందిరానికి రాలేదు? పొలానికి వెళ్ళానండి. ఎందుకు ఈరోజు మందిరానికి రాలేదు? కూలికి వెళ్ళానండి. ఎందుకు ఈరోజు మందిరానికి రాలేదు? ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఎందుకు ఈరోజు మందిరానికి రాలేదు? మా ఇంట్లో పిల్లలు సరిగా తయారవ్వలేదు కదండి, రెడీ అవ్వలేదు కదండి, సమయానికి రాలేకపోయానండి, వంట చేసుకోవాలండి, బట్టలు పిండాలండి, నీళ్ళ తెచ్చేయాలండి, ఇల్లు, ఆ పని ఈ పని, బొంగు అన్ని చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఈరోజు మందిరాన్ని విడిచిపెట్టారు. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టారు. ఎంత దౌర్భాగ్యమో. ఈరోజు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? కానీ ఎంతమంది వచ్చారు మీరు? కుటుంబంలో ఒక్కడే కనిపిస్తాడు, కుటుంబంలో ఇద్దరే కనిపిస్తారు. కుటుంబం మొత్తంగా కనిపించారా ఎప్పుడైనా? పండగలకు తప్ప, శుభకార్యాలకు తప్ప ఎప్పుడైనా కనిపించారా? చేతుల మీద, మీ చేతులు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, కనిపించారా? కనిపించలేదు మీరు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, హానోకు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. 365 ఏండ్లండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, ఒక నెల కాదు, 2 వారాలు కాదండి, 365 ఏండ్లు దేవునితో నడిచాడు. దేవునితో నడిచే భర్త, దేవునితో నడిచే భార్య, దేవునితో నడిచే పిల్లలు, దేవునితో నడిచే యవనస్తులు, దేవునితో నడిచే సంఘ పెద్దలు, దేవునితో నడిచే సంఘ కాపరులు, దేవునితో నడిచే పిల్లలు, దేవునితో నడిచే కుటుంబము ఈ రోజు ఇక్కడ ఉందా? లేకపోతే దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. అవును ప్రభువా, అవును దేవా, మేము మానుకుంటున్నామయ్యా మందిరాన్ని, మేము మానుకుంటున్నాము సంఘం కూడుకోవడము, మేము మానుకుంటున్నాము నీ మందిరానికి రావడానికి. నువ్వు నాతోనే మాట్లాడావు. ఈరోజు నా జీవితంలో నేను ఏమై ఉన్నానో నాకు తెలియపరిచావు. మీరు మాట్లాడారు, నాకు తెలియపరిచారు. కాబట్టి నన్ను క్షమించండి. ఒక అవకాశాన్ని ఇస్తారా నీ వైపు చూడడానికి? మరొక అవకాశాన్ని ఇస్తారా నేను వెంబడించడానికి? మరొక అవకాశాన్ని ఇస్తారా నీ అడుగుజాడలో నడవడానికి? అని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. నువ్వు దేవునికి సమర్పించుకో. ప్రార్థన చేద్దామా? మోకరిస్తారా? మోకరించగలిగినటువంటి వాళ్ళు మోకరించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మోకరించవలసినటువంటి వాళ్ళు మోకరించండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. పరిశుద్ధ జీవం కలిగినటువంటి దేవా, నీ నామమును బట్టి మరొకసారి మీకు వందనములు తెలియపరుస్తున్నాను ప్రభువా. విత్తబడినటువంటి వాక్యము ఏదైతే ఉందో నాయన, ఆ విత్తబడినటువంటి వాక్యము ప్రకారంగా ప్రభువా ప్రతి ఒక్కరు జీవించాలి, ప్రతి ఒక్కరు బ్రతకాలి, ప్రతి ఒక్కరు ప్రభువా నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా జీవించాలి. అలా ఉండడానికి ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. నిన్ను చూసే వ్యక్తులుగా ఉండాలి, నేను వెంబడించే వ్యక్తులుగా ఉండాలి, నీ అడుగుజాడలలో నడిచే వ్యక్తులుగా ఉండాలి. ఈ 3 మాటల ద్వారా ప్రభువా ఇక్కడ చేరి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే తమ హృదయాన్ని విప్పి తమ భారంతో ప్రభువా ప్రార్థన చేస్తే, అయ్యా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు, అయ్యా ఈ రోజు నా జీవితము నేను ఎలా జీవిస్తున్నానో ఆ విధంగా ఈ రోజు కళ్ళకు కట్టినట్లుగా ప్రభువా నీ పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడావు, నాకు ఒక అవకాశాన్ని ఇస్తావా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో అడుగుతున్నారో, మొరపెడుతున్నారో, అలాంటి వాళ్ళ ప్రార్థన మీరు అంగీకరించమని, అలాంటి వాళ్ళకు మరొక అవకాశాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కట్టమని, వాళ్ళ జీవితంలో ప్రభువా ఎప్పుడు కూడా నిన్ను చూసే వారిగా, నిన్ను వెంబడించే వారిగా, నీ అడుగుజాడలలో నడిచే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. అలా అనేక మందిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అనేక మందిలో ప్రభువా ఈ వాక్యాన్ని ఉజ్జీవింపచేయండి, రగిలింపచేయండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మారే విధంగా మీరు సహాయం చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇప్పుడు వరకు వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రభువా మీ మాటలను తెలుసుకోగలిగాము. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు వందనములు తెలియపరుస్తున్నాము. ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ఆస్వాదించండి, దీవించండి, బలపరచండి. ఈ మాటలను నాటబడి 60 100 వాళ్ళు ఫలించాలి ప్రభువా. అదే మీరు కోరుకున్నది. విత్తబడినటువంటి వాక్యము నేనైతే చెప్పాను కానీ మీరు మొలక ఎత్తవలసిందిగా ప్రభువా, ఆ విత్తనాలు ప్రభువా ఫలించవలసిందిగా కోరుకుంటున్నాను ఆయన. ఈ సమయంలో నన్ను నేను తగ్గించుకుంటాను. ఎప్పుడు నిన్ను నీ వాక్యాన్ని మాత్రం హెచ్చించే వారికి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థనను నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికి కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.